దేవా గారు, తిరుపతిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల పొలిటికల్ లీడర్స్ కి ఏం చెప్పబోతున్నారు అంటే, మనమందరము ఐక్యంగా ఉందాం అని పిలుపునిస్తున్నారా? అవును, వాళ్ళందరికీ వాళ్ళందరికీ మీరు ఏమని చెప్తారు? నేను ఒకటే చెప్తున్నానండి, మిగతా అన్ని సెగ్మెంట్లతో నాకు సంబంధం లేదు, కానీ తిరుపతి సెగ్మెంట్ మాత్రం తిరుపతిలో నాయకులు ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకే ఒకటి, మనమంతా ఒక్క ఫ్యామిలీ. ఎలక్షన్ల రోజు మాత్రం మీ పార్టీ మీరు, మా పార్టీ మేము మాట్లాడుకున్నా, తిట్టుకున్నా, కొట్టుకున్నా ఒక్క రోజే చేసుకున్నాం. మిగతా రోజుల్లో మాత్రం ఆల్ పార్టీస్, అందరు నాయకులు ఒక్క ఫ్యామిలీగా ఉన్నాం. మనమంతా ఒకటిగా ఉంటేనే తిరుపతిని డెవలప్ చేయడానికి, ఇంకా అభివృద్ధి చెందడానికి ఏం చేయాలన్నా కూడా బాగుంటది. అందరూ ఒకటిగా ఉన్నాం. ఇప్పుడు ఉండొచ్చు ఏదో బాధలు, అంటే నన్ను కాదని అతను లీడర్ అయిపోతున్నాడు, అతనికి ఏదో ఎదిగిపోతుంది, తప్పులేదు. మన టైం వచ్చినప్పుడు మనకు వస్తుంది. నీ టైం నీది, చెయ్యి, నీకు వచ్చింది కదా అని చెప్పేసి ఇంకొకరిని తక్కువ చేసి చూడొద్దు. ఇంతకుముందు ఎలా ఉన్నావో పదవి వచ్చినా కూడా అలాగే ఉండు. అందరూ న్యాయం చేయి, అందరితో అందరం ఉందాం. ఎవ్వరు ఏ పార్టీని కూడా ఉండొద్దండి. ఏది కావాలన్నా కలిసి చేసుకుందాం, కలిసి ఉందాం. ఎలక్షన్ జరిగినప్పుడు మాత్రం ఎవరెవరి పార్టీలో వాళ్ళు ఉంటాం, కానీ మిగతా అన్ని రోజులు ఇంతకుముందు ఎటువంటి కల్చర్ ఉండేదో అటువంటి కల్చర్ తేవడానికి అందరి సహకారం కావాలా. నేను దానికోసం పూర్తిగా ప్రయత్నిస్తా. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పుకోండి, మేమంతా ఒక కుటుంబం, మేమంతా ఒక ఫ్యామిలీ. ఎలక్షన్ రోజు నీకు పనిచేస్తాం, నీ మాట వింటాం, మిగతా రోజులు మమ్మల్ని వదిలే అని చెప్పుకోండి. ఏం పర్వాలేదు, తప్పేం లేదు. ఎవరు మిమ్మల్ని పుట్టేదిలే, తిట్టేదిలే, ఏం చేసేదేంలే. అంత చించి పొడిచే వాళ్ళు కూడా ఎవరు లేరండి ఊర్లో. అంత పెద్ద పోటుగాళ్ళు కూడా ఎవరు లేరు చెప్పాలంటే. కలిసి ఉందామని నేను చెప్తున్నాను. ఇంకోటి, ఇక్కడ మీరు ఏదైతే కలిసి ఉందాం రా అంటున్నారో మిగతా లీడర్స్ ని, దానికి త్వరలో వీళ్ళందరికీ ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి ఒక వేదిక మీదకి తీసుకువచ్చి, మీ ఆలోచన ఏదైతే ఉందో, ఐకమత్యంగా ఉండాలనే ఆలోచన ఏదైతే ఉందో ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు చూడొచ్చా? చేస్తున్నా త్వరలో చూడొచ్చా? మేము ఏప్రిల్ నెల లోపల ఖచ్చితంగా చేస్తా. అందరినీ పర్సనల్ గా వెళ్ళి ఆహ్వానించి నేనే గెట్ టుగెదర్ పెట్టి ఇదే విషయం అందరికీ చెప్పి, ఒక్కసారిగా అవ్వకపోయినా కూడా కొన్ని రోజుల్లో ఉన్న మళ్ళీ ఇంత ముందు ఉన్న తిరుపతిని, పాత తిరుపతిని తేవడం కోసం నా పూర్తి సహాయ సహకారాలు, నా స్నేహితులు, నా బంధువులు, నా ఇది అందరి సహాయం పెట్టుకొని, మా పార్టీ నాయకులను కూడా పెట్టుకొని చేసి చూపిస్తా. ఆ రోజు ఎవరు దీనికి అడ్డుపడతారో కూడా, అడ్డుపడే వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో కూడా మాకు తెలుసు.